నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే మనందరి లైఫ్లో ఒక మొబైల్ నంబర్ కావాలి. చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు, సార్ మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలి, ఏంటి అసలు ఏం ప్రాబ్లం ఉంది మా మొబైల్ నంబర్లో అని అడుగుతున్నారు. ఇక్కడ మీ మొబైల్ నంబరు ఇలాగే ఉండాలి, మీ మొబైల్ నంబరు ఇలా ఉంటేనే మనకు టోటల్గా ఫుల్ కమ్యూనికేషన్, మనీ, రిలేషన్షిప్ ఇవన్నీ కరెక్ట్గా నిలబడతాయి. మనము డైరెక్ట్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ ఎవరైనా సరే గానగాపుర వెళ్ళిరండి, కర్ణాటకలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. నేనైతే ప్రతి నెల వెళ్తుంటాను. నేను ఖచ్చితంగా ప్రతి వీడియోలో మీ అందరికీ కూడా కింద స్క్రోల్ అయ్యే దగ్గర మన గానగాపురు, మన దత్తాత్రేయ స్వాముల వారిని మీకు డిస్ప్లే కూడా చేస్తున్నాను, చూసుకొని చేసుకోండి. అలాగే మనందరి లైఫ్లో సక్సెస్ కావాలి, మంచి రిలేషన్షిప్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, మనీ కావాలంటే మన మొబైల్ నంబరు కరెక్ట్గా ఉండడం ఖచ్చితంగా పవర్ఫుల్. అలాగే మనకు ఆరా శక్తి పవర్ మన ఇళ్ళల్లో, కొన్ని ఇళ్ళల్లో నెగిటివ్స్ ఉంటాయి, కొన్ని ఇళ్ళల్లో ఉండవు. అలాంటి వాళ్ళు ఓన్లీ మొబైల్ నంబర్ ద్వారా, మ్యారేజ్ ద్వారా సక్సెస్ అవుతూ ఉంటారు. మ్యారేజ్ డేట్ కూడా మనకు ఈ సంవత్సరంలో మ్యారేజ్ డేట్ ఒకవేళ మీది బాగలేకపోతే మీరు 19/4/2026, 19/8/2026 ఇక్కడ మీరు పాల్గొనొచ్చు. ఒకవేళ సార్ మాకు ఏజ్ ఎక్కువైపోయింది, లేకపోతే మా ఇంట్లో నమ్మట్లేదు అంటే ఒక చిన్న రెమెడీ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ రీమ్యారేజ్ చేసే టైంలో మీరు ఒక గణపతి విఘ్న హోమంలో ప్లస్ మన భూవరాహ పాశుపత హోమంలో దీంట్లో పాల్గొనొచ్చు. తర్వాత సత్యనారాయణ కర్తలో పాల్గొనొచ్చు. పెళ్లికి సంబంధించిన దాంట్లో మీరు పాల్గొనకుండా కూడా పెద్ద ఇబ్బంది లేదు. పెళ్లికి సంబంధించిన దాంట్లో అన్ని అంటే ఇవన్నీ టోటల్ గా ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. మీకు అన్ని క్లియర్ గా చెప్తారు. కింద స్క్రోల్ అయ్యే నంబర్ కాల్ చేసి మాట్లాడచ్చు. ఇక్కడ మనందరికీ మొబైల్ నంబర్ కావాలి కాబట్టి ఈ మొబైల్ నంబరు ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. వామ్మో ఏంటి సార్ మా నంబర్ ఇలా ఉంది అలా ఉందని మీరు అనుకుంటుండొచ్చు. మీ మొబైల్ నంబరు ఇలా ఉంటేనే మనము సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. ఒకటి, మన నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 10 స్థానాలు మన మొబైల్ నంబర్లో ఉంటాయి. కానీ ఇక్కడ 10 స్థానాలు మన మొబైల్ నంబర్లో ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం మొబైల్ నంబరు, అసలు మన మొబైల్ నంబర్ ఎలా ఉంది అంటే మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఈ ప్లేస్లలో ఏ నంబర్స్ అయితే ఉండకూడదు చెప్తాను. ఈ ప్లేసెస్ కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ అంతా కూడా కరెక్ట్గా ఉండదు. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఈ నంబర్లో ఖచ్చితంగా మన మొబైల్ నంబర్లో 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి. కింద స్క్రోల్ అయ్యే నంబర్లలో మీరు చూసారా 9581 నంబర్లో 1 to 9 నంబర్స్ ఉంటాయి. అలాగే మన ఇంకొక నంబర్ ఉంది, నా నంబర్, అది 9948215346. అది నా పర్సనల్ నంబరు, నేనే మాట్లాడతాను. అందులో 9581లో అయితే మా ఆఫీస్ వాళ్ళు మాట్లాడతారు. మీకు ఏది కావాలన్నా, కన్సల్టేషన్ కావాలా, మ్యారేజ్ కావాలా, ఏది కావాలన్నా, నేమ్ కరెక్షన్స్ ఏమైనా కావాలా చూసుకోండి. అలాగే మనందరికీ కూడా ఈ 14569 కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్, ఈ 1 స్థానంలో ఏ నంబర్స్ ఉంటే మంచిది, మన ప్రొఫెషన్ ఏదైనా సరే ప్రతి విషయంలో మీకు చెప్తూనే ఉన్నాను. 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ మన ప్రొఫెషన్ బట్టి ఈ నంబరు వస్తుంది. ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ సెకండ్ ప్లేస్లో 0 ఉండొద్దు, 4 ఉండొద్దు, 7 ఉండొద్దు. మరి ఏ నంబర్ రావాలి? ఏ నంబర్ రావాలంటే అది నేను మీకు క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఏ నంబర్ రావాలో, మీకు ఈ 2 ప్లేస్లో ఏది ఉండాలో
నేను చేసిస్తాను. దీంట్లో సరే ఇది కంపెనీకి సంబంధించింది కదా ఈ 4 డిజిట్స్ అంటే మనం ఏదో ఒక నంబర్లో చూసి మనం ఇచ్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో 0 రావద్దండి, గుర్తుపెట్టుకోండి 0 రావద్దు. మరి ఏ నంబర్ రావాలి సార్? ఏదైనా ప్రాబ్లం లేదు. ఇక్కడ కొన్ని ప్లేస్లలో కొంతమందికి ఈ థర్డ్ ప్లేస్లో టీచర్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరికైనా కానీ కొన్ని నంబర్స్ రావద్దు, కొన్ని నంబర్స్ మాత్రమే రావాలి. ఇది కూడా మ్యాండేటరీ. 0 అయితే పక్క రావద్దు, కొన్ని నంబర్స్ కొంతమందికి రావచ్చు. 4లో కొంతమందికి 0 రావచ్చు, కొంతమందికి అస్సలు 0 రావద్దు, కొంతమందికి 8 రావద్దు, కొంతమందికి అలా నంబర్ను చూసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు 0 రావాలి కొంతమందికి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 4లు ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటారు. కొంతమంది వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 4 ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇక్కడ 0 వచ్చేలాగా ఇస్తామో, కొన్ని నంబర్స్ వేరైతే వస్తాయో అవి కూడా చేసిస్తాం. ఇక్కడ కూడా ఇలా రావద్దు. నెక్స్ట్ 5th ప్లేస్లో 0 రావద్దు, 8 రావద్దు. కమ్యూనికేషన్ చాలా బ్యాడ్ అవుతుంది. కొంతమందికి వేరే నంబర్స్ కూడా కొన్ని రాకూడదు. ఇదైతే ఎస్పెషల్లీ 0, 8 మాత్రం రావద్దు. కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమో వాళ్ళ మ్యారేజ్ డేట్ ప్రకారమో నేను చూసిస్తాను. నెక్స్ట్ 6th ప్లేస్లో 0 కానీ మళ్ళీ 8 కానీ ఇక్కడ ఇది 5 ప్లేస్ మనకు బిజినెస్ ప్లేస్ అయితే 6th ప్లేస్ మనీ ప్లేస్. మీకు ఇంకొకటి ఫస్ట్ నుంచి చెప్తాను ఒకసారి చూడండి. ఇది మనకు ఒక రాజస్థానం. ఈ స్థానంలో ఏ నంబర్ ఉంటే బాగుంటుంది? ఇక్కడ అమ్మ స్థానం, ఇక్కడ తండ్రి స్థానం అయితే ఇక్కడ అమ్మ స్థానము. ఇది కూడా 2లో ఏముంటే బాగుంటుంది? 3లో గురు స్థానం, నువ్వు గురువులాగా మారుతావు. 4లో విజన్స్ సక్సెస్ ఎలా ఉండాలి ఏంటనేది 4th ప్లేస్ చేపిస్తుంది. 5th ప్లేసు 0, 8 ఈ 2 రావద్దు, ఎక్కువ మిగతా నంబర్స్ కూడా కొన్ని రావద్దు, ఇది చూసుకోండి. 6th ప్లేస్ మనీ స్థానం, ఇది కూడా 0 అంటే మనీ ఉండదు, ఒకవేళ రాకపోయే ఛాన్స్ కూడా ఎక్కువ. 8th ప్లేస్లో 8 కూడా ఏంటంటే వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, మనీ పవర్. 7th ప్లేస్లో మళ్ళీ 0 రావద్దు, 8 రావద్దు. ఇది రిలేషన్కి సంబంధించింది. మన ఇంట్లో మన భార్య, అమ్మ, నాన్న ఎవరైనా కావచ్చు, మనల్ని చివరికి ఒంటరి చేసే స్థానము. ఇది దైవ శాఖ అంటే దేవాదాయ శాఖ, ఇది ఆర్థిక శాఖ, ఇది బిజినెస్ శాఖ, వ్యాపార శాఖ, ఆర్థిక శాఖ, దేవాదాయ శాఖ అంటే దేవునికి సంబంధించింది, అలాగే రిలేషన్ కూడా సంబంధించింది. కాబట్టి ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ స్థానం. ఇది పని స్థానం అంటే వర్క్కు సంబంధించింది. కాబట్టి మీరు ఏ వర్క్ చేస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది ఇక్కడ 0 వస్తే మీకు పని మీద చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొకటి కొంతమందికి అధిక కష్టం పడుతులకు 0 ఇస్తాం. ఇక్కడ దాన్ని బట్టి నేను ఇస్తాను. దయచేసి సొంత డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. 9th ప్లేస్ కూడా 0 అస్సలు రావద్దండి. 9th ప్లేస్ కూడా 0 అస్సలు రావద్దు. 8 ఒకవేళ వచ్చినా కొంతమందికి బాగా పనిచేస్తుంది, కానీ ఇక్కడ 8 అనేది రావద్దు. కొంతమందికి రావచ్చు. ఇది పెద్దగా దీన్ని 8ని పట్టించుకోవాల్సిన పని లేదు. 0 అయితే మాత్రం ఖచ్చితంగా రావద్దు. 8 రావచ్చు, నేను చూసిస్తాను, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా 10th ప్లేస్కి వచ్చేసరికి 0 రావద్దండి. ఇది 10వ స్థానం, ఇది కూడా కింగ్ స్థానము, ఇంజన్ స్థానం అంటాం. ఇది కూడా చాలా డేంజర్. 0 రావద్దు, 1 రావద్దు, 2 రావద్దు, 3 రావద్దు, 4 రావద్దు, 7 రావద్దు, 8 రావద్దు, 9 రావద్దు. ఒక్కొక్క స్థాన విలువ ఇది చాలా ఇబ్బందికరంగా చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించండి. చూసుకొని ముందుకెళ్తే 100% మంచి లైఫ్ ఉంటుంది. చూసుకొని మన మొబైల్ నంబరు ఇలా ఉండకూడదు, కానీ కొన్ని విషయాల్లో ఇలాగే ఉంటేనే మంచిది. కాబట్టి అది ఎలా ఉండాలో నేను ఇస్తాను. చూసుకొని మన మొబైల్ నంబరు ఇలా ఉండొద్దు, జాగ్రత్తగా చూసుకోండి.
మన మొబైల్ నంబరు ఇలాగా ఉండకూడదు. ఇలాగ ఉంటే చాలా డేంజర్ ఉంటుంది. అందుకనే చూసుకొని మీ మొబైల్ నంబర్ మార్చుకోండి. 100% మంచి సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ మీ అందరికి.